యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్యభగవానుడు మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో అశ్వని, భరణి, కృతిక ఒక పాదంతో ఈ మేషరాశి ఏర్పడుతున్నది. మేషరాశి వారికి ఈ సూర్యుడు పంచమాధిపతిగా మేష లగ్నానికి కానీ మేషరాశికి కానీ పంచమాధిపతిగా వ్యయంలో సంచారం చేయడం జరుగుతున్నది. కాబట్టి స్వస్థాన నాశనం చేయవ బంధు రోగో ధనవ్యయం ప్రాణపర్యంతమాపత్తి అవమానం వ్యయేరవౌ అని మనకు జ్యోతిష సూత్రం చెప్తున్నది. ఇక్కడ పంచమాధిపతి వ్యయస్థానంలో ఉండడం చేత, వ్యయస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం చేత అందులో ఒక శుక్రుడే కొంత మేలు చేస్తున్నాడు. అందరూ కూడా అన్ని గ్రహాలు కూడా కొద్దిగా సామాన్యంగానే ఫలితాలు ఇచ్చేటువంటి ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ మేష సంచారం సూర్యుడి విషయంలో చాలా వరకు బాగా శ్రమించి పనిచేయవలసి ఉంటుంది. అనుకున్న దానికి జరిగేదానికి పొంతన లేకుండా ఉంటుంది. ఉద్యోగ విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, భార్య ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల ఆరోగ్య విషయంలో కానీ ఏదో మొత్తం మీద కొంత ఎక్కువగా శ్రమించి ఆలోచించేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక స్థానచలనాలు ఇవి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో మీరు ప్రత్యేకంగా ఏదో ఒక చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇష్యూకి మీరు పరిష్కారం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులలో, ఆర్థిక విషయంలో నియంత్రణ, ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ఇతరులతో ఉన్న అనుబంధాలలో కూడా చాలా మెలకువగా ఉండవలసినటువంటి అవసరం మేషరాశికి ఉంది. కాబట్టి మేషరాశి వారు కొంత జాగ్రత్తగానే ఉండవలసినటువంటి కాలం. అందులో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అశ్వని నక్షత్ర జాతకులకు కొద్దిగా ఆలస్యంగా పనులు కావచ్చు, అలసట ఎక్కువ కావచ్చు, కుటుంబ వ్యవహారాలలో, సామాజిక వ్యవహారాల్లో, వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా పరిస్థితులు మార్పులు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారికి కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మెరుగుపరుస్తారు. కొన్ని సమస్యలు మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆ తదనంతరం 31వ తేదీ నుంచి తిరిగి మరి 14వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా అనుకూలం, ప్రతికూలం రెండుగా ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భరణి నక్షత్ర జాతకులకు 14 నుంచి 17వ తేదీలో కొంత ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. కొంత శ్రమతో మీరు పనులు సాధించుకుంటారు. ఆ తదనంతరం 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న పరిస్థితులలో కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అన్ని విషయాలలో మీకు ఓపిక అవసరంగా ఉండవలసి ఉంటుంది. ఆ తదనంతరం 31 నుంచి 14వ తేదీ వరకు మీ పరిస్థితుల్లో మళ్ళీ అనుకూల పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా అనుకూలతగా ఉంటుంది. కృతికా నక్షత్ర జాతకులకు ప్రారంభంలో 14 నుంచి 17 శారీరక శ్రమ ఎక్కువగా, మానసిక శ్రమ ఎక్కువగా ఉంది. ఆ తదనంతరం కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. తర్వాత ప్రయాణాలు కూడా సూచిస్తున్నబడుతున్నాయి. ఆ తదనంతరం 31వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు చాలా జాగృతతో ఉండవలసినటువంటి అవసరం. కోపతాపాలు తగ్గించుకోవాలి.
అతిగా మీరు అంటే ఆ, వేగంగా చేసేటువంటి పనుల యందు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మేషరాశి వారు, ఈ నక్షత్రాల వారు ప్రత్యేకించి ప్రతిరోజు సూర్య జపం, సూర్య గాయత్రి ఇలాంటివి చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది.